సాహిత్యం అంతా కూడా ప్రాథమిక దశలో ప్రజల నుండే ఉద్భవిస్తుంది. వర్గ సమాజ పరిణామ క్రమంలో సాహిత్యం కూడా వర్గగతమైపోతుంది. ఏ వర్గ సాహిత్యం ఆ వర్గ సాహిత్యంగా మారిపోయింది. ఏ కళ ఎవరి కళ ఇది అంటే ఇది శ్రమజీవుల కళనా, ఇది విశ్రాంతి వర్గాల కళన? ప్రారంభంలో కళలో పెద్ద తేడా లేకపోయినా ఆదిమ సమాజంలో వర్గ సమాజం రూపొందిన తర్వాత ఇది పేద ప్రజల కళారూపం, ఇది పేద ప్రజల సాహిత్యం, ఇది దోపిడి వర్గాల కళారూపం, ఇది దోపిడి వర్గాల సాహిత్యం అనే విభజన రేఖ స్పష్టంగా సాహిత్యంలోకి వచ్చింది. సమాజంలో రూపొందిన ఈ వర్గ వైవిధ్యం సాహిత్య రంగాల్లోకి ప్రసరించి పాలక వర్గ రూపమైనటువంటి లాక్షణిక సాహిత్యం కూడా ఆ కాలంలో మనం చూస్తాం. ఛందోబద్ధమైన సాహిత్యం సభాధ్యక్షులు ప్రస్తావించాడు. మార్గ దేశీ కవిత్వం అనేది మన తెలుగు సాహిత్యంలో ఉన్నది. నిజానికి దేశీ కవిత్వం కూడా ప్రజల కవిత్వం అంటే కాదు. దేశీ కవిత్వం కూడా పండితుల కవిత్వమే. కానీ దేశీ కవిత్వం అనేది మౌఖిక రూపంలో ప్రజల నుంచి వ్యక్తమైంది. మౌఖిక రూపంలో వ్యక్తమైన ప్రజల కవిత్వాన్ని దేశీ రూపంలో పండితులు చేపట్టి మార్గ కవిత్వానికి వ్యతిరేకంగా రాశాడు. మార్గ కవిత్వం అంటే సంస్కృతం. మహాభారతం వచ్చినటువంటిది సంస్కృతం. ఆ మహాభారతం వచ్చిన సంస్కృతంలో మహాభారతం వస్తే తెలుగులోకి నన్నయ్య దాన్ని తీసుకొచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకు నేను మహాభారతాన్ని రాస్తున్నాను? రాజరాజ నరేంద్రుడి కోసం రాస్తున్నాను. రాజరాజ నరేంద్రుడి కోసం ఎందుకు రాయాలి? చాతుర్వర్ణ వ్యవస్థ బలహీనపడిపోతున్న సందర్భంలో, వైదిక మతం బలహీనపడిపోతున్న సందర్భంలో చాతుర్వర్ణ వ్యవస్థని, వైదిక మతాన్ని పునరుద్ధరించడం కోసం నేను మహాభారతాన్ని తెలుగులోకి అనువదించమని ఆయన అడిగాడు. అందుకే నేను తెలుగులో అనువదిస్తున్నాను అని చెప్పాడు. అది అనువాదమైన తర్వాత అతి కొద్ది రోజులకే ఇటువైపు నుంచి తెలంగాణ నేల నుంచి, కర్ణాటక నేల నుంచి దేశీ కవిత్వం వచ్చింది. పాలకురికి సోమనాథుడు బసవపురాణం రాసి దేశీ కవిత్వాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఉయ్యాల పాటలు, జనపద పాటలు, నాట్ల పాటలు, దంచే పాటలు, వీటిని ఆధారం చేసుకొని స్త్రీలు వాడుకునే పాటలు, ఇవి మౌఖిక సాహిత్యంలో ఉన్న పాటలు, ఇది ప్రజా సాహిత్యం. ఈ ప్రజా సాహిత్యాన్ని ఆధారం చేసుకొని పాల్కురికి సోమనాథుడు ఒక ఛందస్సును రూపొందించాడు. అది ద్విపద ఛందస్సు. ఆ ద్విపద ఛందస్సులో శైవ మతానికి సంబంధించిన భావజాలాన్ని ఆయన ప్రచారం చేశాడు. కనుక ఒకవైపు సమాంతరంగా భారతం వచ్చినప్పుడు ఆ భారతం వచ్చిన కొద్ది రోజులకే దేశీ కవిత్వం కూడా వచ్చింది. ఈ రెండు ఏకకాలంలో నడవటం మనం చరిత్రలో చూస్తాం. వర్గ పోరాటం అంటే కేవలం ఇట్లా మనం ఆలోచించుకుంటూ వస్తే దేశీ సాహిత్యం, మార్గ కవిత్వం వచ్చే నాటి వరకు ఈ సమాజంలో ఎట్లా మార్పులు వచ్చాయో పరిశీలించాం. ఈ పరిశీలన ఆధారం చేసుకొని చూస్తే సాహిత్యంలో వర్గ పోరాటం అనే మాట నేను వాడాను అనుకోండి. కళా సాహిత్య రంగంలో వర్గ పోరాటం అనేది నేను మాట్లాడుతున్న విషయం. అప్పుడు ఏం ప్రశ్న వస్తుంది? సహజంగా ఆర్థిక పోరాటం కాదా, రాజకీయ పోరాటం కాదా, సిద్ధాంత పోరాటం కాదా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. అందుకే నా ప్రారంభంలో చెప్పాను నేను, కేవలం కళా సాహిత్య రంగాల్లో వర్గ పోరాటం అని మనం అంటున్నామంటే సాహిత్యాన్ని ఆర్థికానికి, రాజకీయానికి వేరు చేసి మాట్లాడుతున్నామని కాదు. సాహిత్యాన్ని, కళారంగాలని, రాజకీయాలకి, ఆర్థిక రంగానికి అన్వయం చేసి 55 ఏళ్ళు పోరాటం నడిపిన చరిత్ర విరసానికి ఉన్నది. సాహిత్యాన్ని, కళలని, ఆర్థికానికి, రాజకీయానికి అన్వయం చేసి పోరాటం నడిపిన చరిత్ర 90 ఏళ్ల చరిత్ర అభ్యుదయ రచయితల సంఘానికి ఉన్నది, ప్రజానాట్య మండలికి ఉన్నది, జన్నాట్య మండలికి ఉన్నది, అరుణోదయ సాంస్కృతిక సంస్థలకు ఉన్నది. అందుకే ఇక్కడ కళారంగంలో సాహిత్య రంగం అంటున్నామంటే ఆర్థిక పోరాటం మినహాయింపు కాదు, రాజకీయ పోరాటం మినహాయింపు కాదు, సిద్ధాంత పోరాటం మినహాయింపు కాదు. మనుషులు ఎవరైనా సరే కూడు గూడు గుడ్డ కోసం ఆర్థిక పోరాటం నడుపుతాం. మనం శాంతి భద్రతల కోసం రాజకీయ పోరాటం నడుపుతాం, స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం సిద్ధాంత పోరాటం నడుపుతాం, కోరుకుంటాం. కనుక ఈ 3 రంగాల్లో జరిగే వర్గ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సిద్ధాంత పోరాటంలో సాహిత్యము, కళ, సంస్కృతి ఇవి కూడా భాగంగా ఉంటాయి. వీటి పరిణామం కూడా భాగంగా ఉంటుంది. సాహిత్య చరిత్ర యొక్క వర్గ పోరాట పునాదిని మనం చూసినప్పుడు సాహిత్య కళా రంగాల్లో మనకి ఇప్పుడు ప్రస్తావించుకున్న మార్గ దేశీ పద్ధతులు ఎట్లయితే ఉన్నాయో, వర్గాలు విభజింపబడిన తర్వాత ఆ వర్గాలకు అనుగుణమైన సాహిత్యం, వర్గాలకు అనుగుణమైన కళారూపాలు కూడా మనం చూస్తాం. ఒక కాలంలో సనాతన సంస్కృతి, సనాతన సాహిత్యానికి సంస్కృతం వాహికగా మారింది ఆ భాష. మరో కాలంలో అంటే బౌద్ధుల కాలంలో ప్రాకృతం అనే భాష సాహిత్యానికి ఒక వాహికగా ఉన్నది. జైనుల కాలంలో ఇంకొకటి ఒక వాహికగా ఉన్నది. ముస్లింల కాలంలో మరొకటి వాహికగా ఉన్నది. ఇలా ప్రతి వర్గ సమాజంలో ప్రతి పాలకులున్న సందర్భంలో ఒక్కొక్క భాష ఒక్కొక్కరికి వారి కళ రూపాన్ని, వారి సాహిత్యాన్ని వ్యక్తం చేయడానికి అది ఆధారంగా, ఆలంబనగా ఉంటూ వస్తూ ఉన్నది. మధ్యయుగాలు వచ్చే నాటికి సృజనాత్మక సాహిత్యం మెల్లగా వెల్లివిరుస్తున్న కాలం. దేశీయ పద్ధతిలో
నన్నెచోడు పాలకురుకు సోమనాథుడు ఇక్కడ తెలుగు నేల మీద సాహిత్యాన్ని తీసుకొచ్చిన తర్వాత వైదిక వర్గ వ్యవస్థని బుద్ధుడు ఒక రకంగా కదలబార్చాడు. అందుకే గోరటి వెంకన్న ఎక్కడో రాశాడు, సొంత ఆస్తి లేని రాజ్యం ఉంటే శోకం ఉండదని చెప్పి ప్రబోధించి పరితపించి పోరిన బుద్ధుని యోచన అని అన్నప్పుడు, అంబేద్కర్ బుద్ధుని దర్శించినప్పుడు, కార్ల్ మార్క్స్ బుద్ధుని దర్శించినప్పుడు, లేకపోతే ఇంకొకరు బుద్ధుని గురించి రాసినప్పుడు అక్కడ మనకు వ్యక్తమయ్యేది ఏంటంటే ఈ దేశంలో భారతదేశంలో బుద్ధుడు వైదిక మతానికి సంబంధించిన పాలక వర్గ వ్యవస్థని కదలబార్చాడు, దాన్ని ఇలా కదిలించాడు. ఆ కదిలించడం మూలంగా ఆనాటి భూమి కుటీర పరిశ్రమలే ప్రధాన ఉత్పత్తి సాధనాలుగా మారి బౌద్ధం వర్ణాశ్రమ ధర్మాన్ని సడలించింది. భూమి పరిశ్రమలపై ప్రజలకి కొద్దిపాటి హక్కు, పూర్తి హక్కు కాదు, కొద్దిపాటి హక్కు ప్రజలకు దక్కడానికి అవకాశాన్ని ఇచ్చింది. బానిసత్వపు సంఖ్యల బంధనాలని కొద్దిగా సడలించగలిగింది. గ్రామీణ స్వయం పోషక వ్యవస్థ రూపొందడానికి బౌద్ధ మతం పునాదులు వేసింది. అంటే ఏ మతమైనా మతం వచ్చిందంటే ఆ మతం విడిగా ఉండదు. ఆ మతం కూడా రాజకీయ అంశంలో భాగంగా, ఆ మతం కూడా ఆర్థిక అంశంలో భాగంగా ఉంటుంది కనుక బౌద్ధ మతం బుద్ధుడుకుండే ఒక ప్రాపంచిక దృక్పథం వలన ఆ సమాజాన్ని కాస్త మార్చడానికి ప్రయత్నం చేశాడు. మొఘలుల కాలంలో వ్యవసాయ రంగం కాస్త సంక్షోభానికి గురై, ఆ సంక్షోభానికి గురైన కాలంలో ముఖ్యంగా అక్బర్ కాలంలో సంక్షోభం వచ్చినప్పుడు ప్రజలందరూ గ్రామాన్ని వదిలేసి పట్టణాలకు వచ్చారు. కొనుగోలు శక్తి కోల్పోయారు. ఈ కొనుగోలు శక్తి కోల్పోయినప్పుడు లక్షలాది మంది ప్రజలు పట్టణాలకు వస్తే అక్కడ పరిశ్రమలు నిర్మాణం కావలసిన అవసరం ఏర్పడింది, ఉపాధి వారికి దొరకవలసిన అవసరం ఏర్పడింది. ఆ సందర్భంలో అక్బర్ నుంచి ఔరంగజేబు వరకు మన దేశంలో విదేశీ పరిశ్రమలు కూడా మెల్లగా రావటం ప్రారంభమైంది. ఇవాళ పాలకులకి ఔరంగజేబు చరిత్ర అంటే గిట్టకపోవచ్చు, అక్బర్ చరిత్ర అంటే గిట్టకపోవచ్చు, షాజహాన్ చరిత్ర అంటే గిట్టకపోవచ్చు, కానీ ఈ దేశంలో భాగమైపోయిన వాళ్ళు రావటం విదేశాల నుంచి వచ్చారు, రావటం దోపిడీ కోసం వచ్చారు, రావటం ఇక్కడ సంపదను దోచుకోవడానికి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత ఇక్కడే స్థిరపడిపోయి ఇక్కడ ప్రజల్లో భాగమైపోయినటువంటి చరిత్రను కూడా మనం కాదనలేము. ఆ చరిత్రలో మంచి చెడులను విశ్లేషించవలసిన బాధ్యత ఉన్నది, మంచి చెడులని ఆలోచించవలసిన బాధ్యత ఉన్నది, వాటిలో ఉన్న శాస్త్రబద్ధ సూత్రీకరణ చేసి ఈ సమాజానికి అందించవలసిన బాధ్యత ఉన్నది. కానీ అలాంటి పని చేయకుండా పూర్తిగా చరిత్రనే మనం నిరాకరించే పద్ధతి ఇప్పుడు మనం ముందుకు వచ్చింది కనుక ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచుగీస్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ ఓడరేవుల కోసం వచ్చారు, వనరుల కోసం వచ్చారు, రాజ్యాల కోసం వచ్చారు, వ్యాపారం కోసం వచ్చారు. చివరికి ఈ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు ఈ దేశంలో ఉన్న రాజులందరినీ ఓడించి ప్లాసీ యుద్ధంతో పరిపూర్తి అయిపోయింది. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళే ఒక రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ తన అధికారాన్ని ఈ దేశం మీద నెలకొల్పింది, ఇక్కడ భూస్వామ్యాన్ని తన చేతిలోకి తీసుకున్నది. తర్వాత మనందరికీ తెలిసింది, సమాజంలో ప్రజలు మెల్లగా తమ ఆలోచనని తమ సత్తువని కూడగట్టుకొని, రైతులైతే రైతులు, ఆదివాసులైతే ఆదివాసులు, సంతాలైతే సంతాలు, రాజులైతే రాజులు, సంస్థానాధీశులైతే సంస్థానాధీశులు, ఎవ్వరికి తోచిన పద్ధతిలో వాళ్ళందరూ ఏకమై ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మెల్లగా మొదలుపెట్టారు. బలం కూడా తీసుకొని మొదలుపెట్టారు. ఈ కూడా తీసుకొని మొదలుపెట్టిన పోరాటాన్ని మొట్టమొదటి ప్రజాస్వామిక విప్లవం అంటున్నాం, ప్రథమ స్వాతంత్ర సమరం అంటున్నాం, సిపాయిల తిరుగుబాటు అంటున్నాం. ఏ పేరుతో పిలిచినా ఆనాటి ప్రజలు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజల కోసం వ్యక్తమైనటువంటి మొట్టమొదటి పోరాటంగా మనం ఈ దేశ చరిత్రలో భాగంగా చూస్తాం. ఆ విప్లవం ద్రోహానికి గురైంది, అణచివేత గురైంది, ఆ విప్లవం విఫలమైంది. అయినా తర్వాత బ్రిటిష్ వాళ్ళు విస్తృతంగా మిల్లులను ఏర్పాటు చేశారు, పరిశ్రమలు ఏర్పాటు చేశారు. బాంబే, కలకత్తా, మద్రాసు లాంటి నగరాలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఈ వ్యాపార కేంద్రాలుగా మారిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక బూర్జువా వర్గం మెల్లగా ఉనికిలోకి వచ్చింది. అప్పటికి భారతదేశంలో లేనటువంటి బూర్జువా వర్గం, దోపిడీ వర్గం ఉనికిలోకి వచ్చింది. ఈ ఉనికిలోకి వచ్చినటువంటి బూర్జువా వర్గానికి ఈ దేశం మీద అధికారం కావాలి, లేదా ఈ దేశంలో ఉన్న సంపద మీద అధికారం కావాలి, లేదా ఈ దేశంలో వ్యాపారం అంతా తానే చేసుకోవాలి, లేదా తమ హక్కులని కొన్ని రక్షించుకోవడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో బ్రిటిష్ పాలకుల నుంచి కొన్ని హక్కులు పొందడానికి జాతీయవాదము అనే ఒక భావన అవసరం కనుక జాతీయవాదం అనే భావన వచ్చింది. ఈ జాతీయవాదంలో
జాతీయ పునరుజ్జీవనంలో భాగంగా రాజా రామ్మోహన్ రాయ్, వివేకానందుడు, బాలగంగాధర్ తిలక్ ఇలాంటి ఎంతో మందిని మనం చూస్తాం. వాళ్ళు భారతదేశ గొప్పతనాన్ని చెప్పడానికి, వేద ధర్మాన్ని చెప్పడానికి, 1000 ఏళ్ల చరిత్రను చెప్పడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా చరిత్ర రాశాడు. బ్రిటిషు వాళ్ళు పాఠ్య ప్రణాళికలో భారతదేశ చరిత్ర పెట్టకపోతే స్వదేశీ పాఠశాలలు పెట్టి ఆ స్వదేశీ పాఠశాలల్లో, స్వదేశీ కళాశాలల్లో ఈ దేశ చరిత్రను బోధించడం, ఈ దేశ సాహిత్యాన్ని బోధించడం, ఈ దేశ కళని బోధించడం అనేది వాళ్ళందరూ ప్రారంభ దశలో చేశారు. మనందరికీ 1880ల నుంచి మొదలు పెడితే 1920, 30, 40ల వరకు మనం చూస్తాం. తెలుగు నేల మీద కూడా గుంటూరు, అటు నెల్లూరు, ఉభయ గోదావరి, రాజమండ్రి ప్రాంతంలో ఆనాడు ప్రారంభమైన పాఠశాలలు, కళాశాలలు ఇవాళ ఎంత పెద్ద పెద్ద కళాశాలలు ఉన్నాయో మన దృష్టికోణంలో ఉన్న విషయం. అయితే ఈ సందర్భంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక జాతీయోద్యమం మొదలైనప్పుడు, స్వాతంత్ర పోరాటం మొదలైనప్పుడు, ఈ స్వాతంత్ర పోరాటంలో భాగంగా కళలు, సాహిత్యం ఈ దేశ ప్రజలకి కమ్యూనికేట్ చేయవలసిన అవసరం ఏర్పడింది. ఏం కమ్యూనికేట్ చేయాలి? బ్రిటిష్ వారికి వ్యతిరేకమైన ఆలోచన విధానాన్ని ఈ ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకమైన ఆలోచనని ఈ ప్రజల్లో ప్రచారం చేయాలి. ఆ ప్రచారం చేయడానికి ఒకరు పద్యం రాశారు, ఒకరు పద్య నాటకం రాశారు, ఒకరు వచన నాటకం రాశారు, ఒకరు గేయ కవిత రాశారు, ఒకరు వచన కవిత రాశారు, ఒకరు పాట రాశారు. ఈ భిన్నమైన రూపాలన్నీ కూడా సాహిత్యంలోకి వచ్చి ఎవరి కోసం మనం కమ్యూనికేట్ చేస్తున్నామనే దాన్ని బట్టి మన సాహిత్య రూపం, మన కళారూపం నిర్మాణం అవుతూ ఉంటుంది. ఏ కళారూపం అయినా సరే ఆ కళారూపానికి అంతిమ ప్రయోజనం ఏమిటి అంటే సమాజమే అంతిమ ప్రయోజనం, సమాజం మార్పే అంతిమ ప్రయోజనం అని ఆలోచించినప్పుడు ఆనాడు దేశ ప్రజల్ని స్వాతంత్ర ఉద్యమంలో భాగం చేయాలనుకుంటే ఆ భాగం చేయడానికి కావలసిన కళారూపాలని, సాహిత్య రూపాలని మన కవులు, కళాకారులు రూపొందించుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడుస్తున్నది. నైజాంకు వ్యతిరేకంగా, భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం నడుస్తున్నది. అయితే ఇక్కడి పోరాటం ప్రత్యేకమైనది. అక్కడ జాతీయోద్యమ పోరాటం ఇంకో రూపంలో ఉన్నది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కళారూపాలు నాజర్ బుర్రకథ కుటుంబరావు గారు ఎక్కడ రాశారు, నేను చదివాను సంస్కృతి వ్యాసంలో అనుకుంటా. ఆయన బాంబేలో ఉన్నప్పుడు మొట్టమొదటి అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడినప్పుడు అభ్యుదయ రచయితల సంఘంలో చేరమని కుటుంబరావు గారిని అడిగారట. అడిగితే అసలు రచయిత, ఏ రచయిత అయినా సరే నేను అభ్యుదయ రచయితనని చెప్పుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్న వేశాడట ఆయన. అందుకే రచయితల సంఘంలో అభ్యుదయ రచయితల సంఘం అని ఉండటం ఆయనకు సరిగ్గా అనిపించలేదు. కనుక ఆయన అభ్యుదయ రచయితల సంఘంలో చేరలేదు. కానీ కొద్ది కాలానికి, ఆయన బాంబేలో ఉన్న రోజుల్లో కొద్ది కాలానికి అభ్యుదయ రచయితల సంఘం ప్రాక్టీస్ ఏదైతే ఉన్నదో ప్రజా అనుకూలమైన ప్రాక్టీస్, ఆ ప్రజా అనుకూలమైన ప్రాక్టీస్ ను చూశాక అప్పుడు కుటుంబరావు గారే స్వయంగా అభ్యుదయ రచయితల సంఘంలో నాకు సభ్యత్వం కావాలని అడిగాడట. తర్వాత రెండో ఆలోచన కూడా ఆయనే రాశాడు. ఈ నాజర్ బుర్రకథను తీసుకొచ్చాడు. ఒగ్గు కథ, బుర్రకథ ఇట్లాంటి కళారూపాలన్నీ కూడా వేరే సమాజం అంటే భావవాదాన్ని ప్రచారం చేయడానికి ఉన్నటువంటి కళారూపాలు కదా. ఈ కళారూపాలని మళ్ళీ మనం విప్లవకరమైనటువంటి కళారూపాలుగా మార్చొచ్చా అనే సందేహం ఉంటే అప్పుడు నాజర్ బుర్రకథ వచ్చిన తర్వాత రూపం పాత రూపమే. ఆ రూపంలో భూస్వామ్యం ఉండవచ్చు, ఆ రూపంలో ప్రాచీన సమాజానికి సంబంధించిన అవశేషాలు ఉండవచ్చు, కానీ ఆ రూపంలో ఇప్పుడు మనం ఏ సారం చెప్పుతున్నాం అనేది ప్రధాన అంశం అని ఆయనకు అర్థమైనప్పుడు నాజర్ తెలుగు నేల మీద ఒక అద్భుతమైన, అందరికీ హీరో వర్షిప్ గా, అందరికీ ఒక గొప్ప నాయకుడిగా, కళాకారుడిగా ఆయన వ్యక్తమవుతున్న రోజుల్లో తన ముందు ఉన్న అభిప్రాయాలని కుటుంబరావు గారు మార్చుకున్నారు. ఒగ్గు కథ గాని, నాజర్ బుర్రకథ గాని, ఈ సమాజ అవసరాలు తీర్చడానికి మా భూమి నాటకం గాని, ముందడుగు నాటకం గాని, వరవిక్రయం లాంటి నాటకం పద్య నాటకం, కన్యాశుల్క నాటకం గద్య నాటకం. పద్య నాటకం దాని పరిమితి ఏమిటి? పండితులకు మాత్రమే అర్థమవుతుంది. గద్య నాటకం దాని పరిమితి ఏమిటి? ఆ నాటకాన్ని చూడగలిగిన ప్రేక్షకులు ఉన్న చోట అది సాధ్యమవుతుంది. కానీ తెలంగాణ లాంటి ప్రాంతం ఉన్న తెలంగాణ ప్రాంతం, ఇక్కడి నిర్మాణం, ఇక్కడి కళారూపాలు, ఇక్కడి ప్రజల ఆలోచన విధానం భిన్నమైనటువంటి కనుక ఆ భిన్నమైన ప్రజా పోరాట రూపాలకు అనుగుణమైన సాహిత్యం కూడా అవసరమైంది. అలా అవసరమైనప్పుడు పాటలో మార్పు వచ్చింది. ప్రజలు పాడుకుంటున్న పాట బండెనక బండి గట్టి 16 బండు గట్టి అనే పాట మీ అందరికీ తెలుసు. కానీ ఈ పాట మొదటి రూపం జానపదులు పాడుకున్న రూపమే. సూర్యాపేట ప్రాంతంలో ఉన్న ఒక జమీందార్, ఆ జమీందార్ జాగీర్దార్ ఆయన బండ్లు వెళ్తూ ఉంటే ఆయన మీద వాడుకున్నటువంటి పాటని, ఆ రూపాన్ని తీసి పక్కన పెట్టి అక్కడ నైజాం సర్కరోడా అనే రూపం పేరు పెట్టి ఆ పాట పాడుకుంటే తెలంగాణ నేల మీదంతా ప్రతి మనిషి నోటి ద్వారా
ఆ పాట వ్యక్తమైంది. ఏ దొర కనిపించినా, ఎక్కడ నైజాం కనిపించినా, ఎక్కడ పోలీసులు కనిపించినా నైజాం సర్కరోడా నా జీల మించినోడా అనే ఆ భావన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోవడానికి ఇక్కడి కళారూపం అంటే ప్రజా కళారూపం ఒక సందర్భంలో అవసరం వచ్చింది.